నమస్తే అండి. ఆశా గారు, పిల్లల్లో అంటే పిల్లంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి పెళ్ళైన తర్వాత పిల్లలుండాలి, సంవత్సరంలోపు అనుకుంటూ ఉంటారు. కానీ మహిళల్లో ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే పీసీఓడి. వాళ్ళలో ఉన్న ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పడమో, లేకుంటే వీళ్ళకున్న అవగాహన బట్టో వాళ్ళేమనుకుంటారు, పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అని జెప్పేసి ఒక నిర్ధారణకైతే వచ్చుంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? ఆ పీసీఓడి మనకెందుకొస్తుంది? దానివల్ల నిజంగానే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి అవకాశాలనేవి ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా, ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుంది. కాకపోతే డాక్టర్ విజన్ అంటే డాక్టర్ తప్పకుండా పీసీఓడి పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అసలు పీసీఓడి అంటే ఏంటి అది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పీసీఓడి సామాన్యంగా కామన్ గా రావడానికి కారణం ఏంటంటే ఒబేసిటీ. పేషెంట్స్ విపరీతంగా ఓవర్ వెయిట్, రెగ్యులర్ గా ఉన్న వాళ్ళ మెన్సెస్ కూడాను వన్స్ ఇన్ 3 మంత్స్ పీరియడ్స్ అవటం, చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వటం, వీళ్ళకి వేరే సిమ్టమ్స్, బాడీ అంతా హెయిర్ పెరగటం, పర్సనాలిటీ చేంజెస్ రావటం, పర్సనాలిటీ కూడా ఒక సిలిండర్ పర్సనాలిటీ లాగా తయారవుతుంది బాడీ కూడాను. అండ్ ఫేస్ మీద కూడా హెయిర్ రావటము, సన్నగా ఇట్లా మీసాల్లాగా సన్న బాడీ హెయిర్, సన్న చిన్న గడ్డం లాగా ఇవన్నీ ఉంటాయి. అండ్ తల మీద హెయిర్ లాస్ రావటం, పింపుల్స్ రావటం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అండ్ ఇవాళ ఏంటంటే ఒబేసిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, చిన్న పిల్లలు 11 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు కూడా 75 kgs 80 kgs ఉంటున్నారు. అసలు కొంతమంది పిల్లలకి ఏంటంటే పెద్ద మనిషి అవుతున్నారు, తర్వాత పీరియడ్ రాలేదని వస్తున్నారు. అదేంటంటే పీసీఓడి కారణం. వాళ్ళకి తెలియదు. అది చూస్తే ఓవర్ వెయిట్. అసలు ఏంటమ్మా అంటే, మా పిల్లలు ఏం తింటలేదండి, ఏమి తినరండి, అసలు ఇంతే అన్నం తింటారండి, అసలు ఏం తినరండి అంటారు. కానీ జంక్ ఫుడ్ కామన్ అయిపోయింది. అండ్ పిల్లలకి బిర్యానీ అంటే మహాప్రీతి అయిపోయింది. బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో ఇష్టం కదా అని చెప్పి పేరెంట్స్ పెట్టడం. సో ఓవర్ వెయిట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ పీసీఓడి. అండ్ స్ట్రెస్. వాళ్ళేమో మన లైఫ్ స్ట్రెస్ఫుల్ అయిపోయింది. సో పెద్దవాళ్ళు కూడా, మిడిల్ ఏజ్ వాళ్ళు, వీళ్ళంతా కూడాను టీనేజర్స్ వెరీ కామన్ అయిపోయింది. ఇంకా పెళ్ళైన కొత్తలో వెయిట్ పుటాన్ అవ్వటం, రెగ్యులర్ పీరియడ్స్ కాస్త ఇర్రెగ్యులర్ అయిపోవటం, 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు. కొంతమందికి ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటే కానీ మెన్సెస్ రాదు. టాబ్లెట్స్ వేసుకుంటే కానీ మెన్సెస్ రాదు. సో వాళ్ళు ఇంకా తప్పనిసరి ఆ 4 నెలలు 5 నెలలు చూస్తారు, డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇంకా టాబ్లెట్స్ తీసుకుంటే కానీ అన్ని టెస్టులు చేయించుకోవాలి. థైరాయిడ్, హార్మోనల్, మొత్తం బాడీ హార్మోన్స్ అంతా అప్సెట్ అవుతుంది. ఎలా అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ తయారవుతాయి. సో కొన్ని హార్మోన్స్ ఎక్సెస్ అయిపోవటం, మేల్ హార్మోన్స్ ఎక్సెస్ అవ్వటం, ఈస్ట్రోజన్స్ హై ఈస్ట్రోజన్స్ అవ్వటం, లో ప్రొజెస్ట్రాన్. దీని వలన ఓవ్యులేషన్ ఉండదు, అండం విడుదల ఉండదు. అండం విడుదల లేకపోతే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ. పెళ్ళి అయితే ఇంకా ప్రెగ్నెన్సీ రాదు. పెళ్లి అయిన వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ, పెళ్లి కాని వాళ్ళకి ఏంటంటే వన్స్ ఇన్ 3 months 4 months వస్తుంది ఏంటి అని. దీని మెయిన్ వెయిట్ లాస్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. నేను చెప్తుంటాను, ట్రీట్మెంట్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ మీ చేతిలో ఉందమ్మా, నా చేతిలో కాదు. మీరు డైటింగ్ చేయండి, మీరు వెయిట్ లాస్ చేసుకోండి, అంత సెట్ అవుతుంది. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఒబేస్ ఉన్నా కొంత ఎక్సర్సైజ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా పీరియడ్స్ వచ్చేసిన వాళ్ళే చెప్తుంటారు. జిమ్కి వెళ్ళాము మేడం, ఎక్సర్సైజ్ చేసాము, జంపింగ్ చేసాము, స్కిప్పింగ్ చేసాము, సో పీరియడ్స్ వచ్చాయి అంటుంటారు, వాళ్ళే చెప్తుంటారు. సో ఎక్సర్సైజ్, డయట్ కంట్రోల్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పీసీఓడిలో తప్పకుండా కన్సీవ్ అవుతారు. అలా కన్సీవ్ అవ్వకపోవటం అనేది ఏమి ఉండదు. పీసీఓడి అంటే చిన్న ఓవరీ ఫాలికల్స్ పెరగవు, చిన్న ఫాలికల్స్, ప్లెంటీ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి అండంలో. ఇప్పుడు ఇది చూసారా, ఇది యూట్రస్, ఇది అండాలు, ఓవరీస్ అంటాం. ఈ ఓవరీస్ లో చిన్న మల్టిపుల్ ఫాలికల్స్ వచ్చేస్తాయి. దానివలన ఓవ్యులేషన్ పెద్ద ఒక్క ఫాలికల్ ఓవంగా పెరగాలి, దానికి ఓవ్యులేషన్ అవడానికి, అవి పెరగవు. సో దానివలన ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ అవుతుంది. కాకపోతే ట్రీట్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నిటితోటి ఎక్సర్సైజ్ తో తప్పకుండా దిల్ కన్సీవ్. అది ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. కాకపోతే దే హ్యావ్ టు గో టు ద గైనకాలజిస్ట్. తప్పనిసరి గైనకాలజిస్ట్కి వెళ్ళాల్సిందే, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అది ఆశా గారు, మనకి ఇంకొకటి ఏంటంటే, మనకి పీసీఓడిలో మామూలుగా ఒక గెడ్డల్లాగా, నీటి బుడగలు అనేవి ఒక గెడ్డల్లాగా అయిపోతూ ఉంటాయి. అవి ఎక్కువ అవటం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అనేది ఏదైనా ఉంటుందా? అసలు ప్రెగ్నెన్సీ ఏమి ఉండదమ్మా, అది సెట్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. పీసీఓడి సెట్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది ఇట్స్ నాట్ ట్రబులస్, ఏం ప్రాబ్లం ఉండదు. ప్రెగ్నెన్సీ వస్తే ప్రాబ్లం ఉండదు.
కొంతమంది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారనో, లేకంటే ఏవో ఇంట్లో సంబంధించిన వస్తువులతోనే వీటికి వైద్యం అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా వీళ్ళకి ప్రమాదాలనేవి జరుగుతూ ఉంటాయి. అలా అసలు చేయొచ్చంటారా? అస్సలు చేయకూడదమ్మా. సొంత ట్రీట్మెంట్లు అస్సలు చేయకూడదు. నేను అంటుంటాను. మా అమ్మమ్మ చెప్పింది, మా పక్క వాళ్ళు చెప్పారంటే, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదా? వాళ్ళే డాక్టర్స్ కదా నీకు అంటుంటారు. కానీ అది కాదు. అది రాంగ్ వే. వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు కానీ అది కాదు. అండ్ కొంచెం డైటింగ్ మొదలు పెడితే ఇంట్లో వాళ్ళు, అయ్యో ఫేస్ పీక్కుపోయింది, నీరసం కనపడుతున్నావు, తినుతూనని వాళ్ళ డైటింగ్ చేసిన వాళ్ళు 1 వీక్ డైటింగ్ చేయగానే అడ్డుకుంటారు ఇంట్లో వాళ్ళు. అలా ఉండకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 90 కేజెస్ 80-90 కేజెస్ 100 కేజెస్ వెళ్తున్నారమ్మా ప్రతి పేషెంట్. ఇప్పుడు ఇందాక వచ్చిన పేషెంట్ కూడాను 96 కేజీస్. ఇప్పుడు తగ్గమంటే ఆ 96 కేజీస్ తగ్గాలంటే ఎంత కష్టము. సో వెయిట్ కాన్షియస్ అనేది మనం చిన్నప్పటి నుంచే, నేను చెప్తాను, మీ పిల్లలకి ఇప్పటి నుంచే ఎక్కువ సాలెడ్స్, ఫ్రూట్స్ ఇప్పటి నుంచే అలవాటు చేయండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. అప్పటి నుంచి అంటే వాళ్ళ మెంటల్ గా చిన్నప్పటి నుంచే మేము ఈ డయటే మాకు హెల్తీ డయట్ అనే కాన్షియస్ పిల్లలకి డెవలప్ అవ్వాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. పెద్దగా అయిన తర్వాత అప్పుడు డైటింగ్ చేయలేక 90 కిలోలు 80 కిలోలు డాక్టర్ చుట్టూ నెలలు మేడం ఇంకా ఎన్నాళ్ళండి మేము ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎన్ని నెలలు మమ్మల్ని తీసుకోమంటారు అని చాలా అడుగుతుంటారు. కానీ మరి వాళ్ళ చేతిలో కూడా ఉంది కదా కొంత బాధ్యత. సో దే హ్యావ్ టు టేక్ కేర్. అది స్వతహాగా డయట్ కంట్రోల్. కొంతమంది థిన్ పేషెంట్స్ లో కూడా పీసీఓడి ఉంటుంది. సన్నటి వాళ్ళకు కూడా పీసీఓడి ఉంటుంది. అది కొంత హెరిడిటరీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే గైనకాలజిస్ట్ సూపర్విజన్ మస్ట్, తప్పనిసరి. ఆశా గారు, చాలా మంది అమ్మాయిల్లో ఎక్కువ ఉన్న సమస్య అది. కాలేజీ లేడీస్ అవనండి, లేకుంటే ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఈ పీసీఓడి వల్ల, లేకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ కడుపు నొప్పి మంచిదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కానీ మనం భరించలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు అది ఎందుకు వస్తుంది అంటారు? అది నా పీసీఓడి వలన పెయిన్ ఏం రాదమ్మా. పీసీఓడి పెయిన్ కి కారణం కాదు. యాక్చువల్లీ మామూలుగా పిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత ఫస్ట్ డే కొంత పెయిన్, సెకండ్ డే కొంచెం లైట్ పెయిన్ కొంత ఉంటుంది. ఏదో ఒక పెయిన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే, లేకపోతే మైల్డ్ ఉంటే ఇగ్నోర్ చేయొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎప్పుడైతే మామూలు పెయిన్ కాస్త ఎక్కువైపోయి 3-4 రోజులు కంటిన్యూస్ పెయిన్, కొంతమంది మంచం నుంచి లెగలేరు, కొంతమందికి విపరీతమైన వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి జాబ్స్ మానేస్తారు, స్కూల్స్ మానేస్తారు. అది ట్రీట్మెంట్ కి అవసరం. వాళ్ళకి తప్పకుండా అల్ట్రాసౌండ్ చేయాలి. వాళ్ళకి ఆ మజిల్ అంటే గర్భాంచి మజిల్ మయోమెట్రియం అంటాం, అందులో చేంజెస్ వస్తాయి. అడినోమైసిస్ అంటాం, ఎండోమెట్రియోస్, ఓవరీస్ లో చేంజెస్ వస్తాయి, ఎండోమెట్రియోస్ అంటాం. ఆ ప్రాబ్లం వస్తే మటుకు విపరీతమైన పెయిన్, వాళ్ళు తట్టుకోలేని పెయిన్. వాళ్ళు ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం వాళ్ళకి. కాకపోతే ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు అంత ప్రాబ్లం లేదు. కాకపోతే గైడెన్స్ అండ్ సూపర్విజన్ అండ్ ట్రీట్మెంట్ తోటి ప్రాబ్లం పోతుంది. కాకపోతే ఆ 3-4 డేస్ ఆ పెయిన్ తట్టుకుంటానికి మటుకు, అలా రాకుండా ఉండటానికి గైనకాలజిస్ట్ సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది తప్పదు. కాకపోతే నార్మల్ గా వచ్చే పెయిన్ కి ఇంక్రీజ్ రాను ఇంకా కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు కొంత ముందు చిన్నప్పుడు ఏదో 1 డే పెయిన్ కాస్త 3-4 డేస్ పెయిన్ వెళ్ళింది అనుకోండి, దాని మటుకు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ప్రాబ్లం ఉంటేనే అలా పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆశా గారు, ఇప్పుడు ఆ పెయిన్ తట్టుకోలేక, అంటే ఆ పెయిన్ కి ఎక్కువ అయిపోయి ఏం చేస్తారంటే వీళ్ళు టాబ్లెట్స్ అనేవి వేసేసుకుంటూ ఉంటారు. పెయిన్ తగ్గడానికి ఏదో ఒకటి చిన్న షాప్ కి వెళ్తారు, టాబ్లెట్స్ తీసుకుంటారు, వేసుకుంటారు. ఆ టాబ్లెట్స్ అనేవి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అయ్యి గర్భసంచి మీద ప్రాబ్లం చూపించే ఎఫెక్ట్ అని ఉంటుంది? తప్పకుండా గర్భసంచి మీద ప్రాబ్లం కన్నా వీళ్ళు ఏం హార్మోన్స్ తీసుకుంటారో తెలియదు మనకి, లేకపోతే పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్స్ తీసుకుంటారో తెలీదు. మన ఇండియాలో ప్రాబ్లం ఇదే. డాక్టర్ దగ్గరకు వస్తే ఫీజు కట్టాలి, వెళ్ళాలి, లైన్ లో నుంచోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫాలో అప్, బ్లడ్ టెస్ట్ అంటారు, స్కాన్ అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చిందని చెప్పి ఇంటి పక్కన ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్ఎంపీస్ 50 రూపాయలు 100 రూపాయల ఫీజు ఏమో కానీ ఒక 2-3 వేల రూపాయలు టెస్టులు రాసేస్తారు, ఒక 1000 రూపాయలు మందులు రాసేస్తారు. దట్స్ వెరీ రాంగ్. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, పక్కన మెడికల్ షాప్ అయిపోతారు దగ్గరలో. అది వాళ్ళు వెళ్లకుండా హస్బెండ్ బ్రదర్ ఎవరో పంపిస్తారు, వెళ్ళరా ఏదో టాబ్లెట్ పెయిన్ కానీ. అది చాలా బ్యాడ్. అసలు అది బ్యాన్ చేయాలి. అది ఇండియాలో బ్యాన్ చేయడం చాలా కష్టం మన పాపులేషన్ కి. వేరే కంట్రీస్ లో అయితే అసలు కుదరదు. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, మందుల షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకునే ప్రసక్తే లేదు అక్కడ. సో అక్కడ మటుకు ట్రీట్మెంట్ కి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే. మన దగ్గర మటుకు ఎన్ని గ్యాస్ట్రైటిస్, అల్సర్స్ పెరుగుతాయి.
కడుపులో అల్సర్స్ పెరగటము, గర్భసంచి మీద ఎఫెక్ట్ అయితే, హార్మోన్స్ అయితే గర్భసంచి మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇది మన పొట్టలో, అంటే మన స్టమక్, మన ఏమంటారు, అన్నకోసం అంటారా, మనం తినే ఫుడ్ ఇది ఉంటుంది, అందులో అల్సర్స్ పెరుగుతాయి. ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే అల్సర్స్ పెరిగి గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయ్యి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అసలు ఎప్పటికీ చేయకూడదు. పక్క మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం అనేది వెరీ వెరీ రాంగ్. అది బ్యాన్ చేయాలి. అది గవర్నమెంట్ ఎప్పటికి బ్యాన్ చేస్తుందో, ఎలా అవుతుందో మనకు తెలియదు. కానీ ఫ్యూచర్లో గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్. మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం అనేది బ్యాన్ చేయాలి తప్పనిసరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా 24 hours మా హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. ఇది ఆశా హాస్పిటల్, ఏఎస్ రావు నగర్, కాప్రా. ఎవరన్నా సెకండ్ ఒపీనియన్కి రావచ్చు. ఎనీ ఎమర్జెన్సీ ఉంటే 24 hours హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది. అండ్ నేను కూడా పక్కన దగ్గరలోనే నా రెసిడెన్స్, ఐ కెన్ అటెండ్ ద పేషెంట్ ఎనీ టైమ్, ఎనీబడి. 24 hours ఎప్పుడన్నా రావచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు, చెకప్కి రావచ్చు. విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. నమస్తే.